హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి వ్లాగ్స్. నేను మీ సుప్రియ రామాచారి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నేను మా ఆయన కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే లకారం దగ్గర మైసమ్మ తల్లి అమ్మవారు ఉంటుందండి. అక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉండే, దానికోసం అని చెప్పేసి వెళ్తున్నాము. నేను మా వారైతే ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుందండి. ఆడికి వెళ్ళేసరికి 1:30 అవుతుంది. 1 గంట టైం అయితే పడుతుందండి లకారం వెళ్ళేసరికి. సో ఇది వచ్చేసి శ్రీనివాసపురం మీద నుంచిగా పోవాలన్నమాట. శ్రీనివాసపురం నుంచి 2 కిలోమీటర్ వెళ్తే లకారం స్టార్టింగ్లోనే ఊరికి ముందే ఉంటుందండి ఈ మైసమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడే పెద్ద చెట్టు ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ కానీ ఏమైనా మనం కోరుకున్న కోరికలు ఉంటే అవి నెరవేరితే ఇక్కడికి వచ్చి ఇలా ఫంక్షన్స్ చేసుకుంటారనమాట. చూడండి, మా అన్నయ్యకి అయితే ఎక్కడికి వెళ్ళినా ఈ డ్యూటీ కంపల్సరీగా పడుతుందన్నమాట. కట్నాలు రాస్తున్నారు. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి ఫంక్షన్ అంతా అయిపోయిందనమాట. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని ముచ్చట్లు వేస్తున్నారు. మేము వెళ్ళేసరికి 1:30 అయిందండి. సో ఇక్కడేనండి మైసమ్మ తల్లి అమ్మవారు ఉంటుంది చెట్టు కింద. మేము ఒక 4-5-6 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడికి వచ్చాము. మా అత్తయ్య కూడా మొక్కేసుకుందంట. అందుకోసం అని చెప్పేసి ఒక 2 కోళ్ళు తీసుకొని ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడే వంట చేసుకొని వెళ్ళామన్నమాట 5-6 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఇప్పుడు వచ్చానన్నమాట ఇక్కడికి. మనం పసుపు కుంకుమ వేసేసి అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా తొందరగా నెరవేరుతుందండి ఇక్కడ. సో నేను కూడా పసుపు కుంకుమ వేసేసి అందరూ బాగుండాలి, అందులో మనమందరం కూడా ఉండాలని అమ్మవారిని అయితే మొక్కేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట. ఏం ఫంక్షనో ఇంతవరకు చెప్పలేదు కదండి. తనే అండి పాప వాళ్ళ అమ్మ అనమాట. ఇంకొక అక్క వచ్చేది చూసారు కదా, తనేమో పాప వాళ్ళ పెద్దమ్మ అనమాట. ఇంకొక వాళ్ళ పెద్దమ్మ కూడా ఉంది, తను ఎక్కడో పని చేస్తుందన్నమాట. మా అక్కలు, సో పక్కనుందేమో చెల్లి, మధ్యలో ఉంది అక్క అనమాట. అక్క వరుస అవుతారు. ఇంతకీ ఫంక్షన్ ఏంటంటే పాపకి పుట్టెంటుకలు అనమాట. తనే అండి పాప వాళ్ళ అమ్మ నాన్న అనమాట వాళ్ళు. తనే పాప. సో ఫస్ట్ టైము పుట్టెంటుకలు ఇక్కడ తీసారనమాట. అందుకోసం అని చెప్పేసి ఫంక్షన్కి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మొక్కేశారనమాట వీళ్ళు. సో ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అయితే ఫంక్షన్ అయితే అయిపోయింది అనుకోండి. అయినా సరే ఇక చూడండి, ఫంక్షన్ వీళ్ళదే అన్నట్లుగా ఇక్కడ మా వాళ్ళు చూడండి. మా ఆడబిడ్డ అయితే మా వదిన వాళ్ళిద్దరు మేనమామలను పెట్టుకొని పక్కన నిల్చొని వీడియో తీపించుకుంటుంది అనమాట. మధ్యలో ఉందేమో మా పెద్దత్తయ్య కూతురు అనమాట, తనేమో మా వదిన. సో ఇద్దరు మేనమామల పక్కన ఇద్దరు కోడళ్ళు మధ్యలో నిల్చొని వీడియో అయితే తీయించుకున్నారనమాట. ఇంకా చూడండి, ఈ బుడ్డీస్ ఇద్దరు, ఒకళ్ళేమో స్వీటీ, ఒకళ్ళేమో వాగ్దేవ్ అనమాట. ఒకళ్ళేమో కోడలు అవుతారు, ఒక పాప ఏమో కూతురు అవుతుంది. ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకొని భలే ముద్దుగా ఉన్నారు కదా. సో కోడలు బిడ్డని ఇద్దరిని కూడా వీడియో తీశానండి. ఇంకా మేము వెళ్ళిన కాసేపటికే భోజనాలకైతే కూర్చున్నారు వీళ్ళు, మా అత్తయ్య వాళ్ళు. చూడండి, మా చెల్లి, మా కోడలు, ఇంకా మా వాడు అందరూ కలిసి కూర్చొని భోజనం అయితే చేస్తున్నారనమాట. ఫస్ట్ బంతి మా కోసం ఆగారనమాట. మేము మా అత్తయ్య వాళ్ళు ఒకసారి వెళ్ళాము. మాకంటే ఒక 2 గంటల ముందేమో వీళ్ళు వచ్చారు. మా వాడేం కోదాట్లో ఉన్నాడు, వాళ్ళ అత్తయ్యలతో పాటు కోదాట నుంచి వచ్చేసాడనమాట. మాకంటే 2 గంటల ముందు వచ్చేసారు వాళ్ళంతా. మేము మా అత్తయ్య వాళ్ళమైతే ఒకేసారి వెళ్ళాము ఇద్దరం కలిసి. మేము వెళ్ళిన ఒక 10 నిమిషాలకే భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. తింటున్నారు అనమాట. మా ఆయన, మా బాబాయ్, ఇంకా మా మరిది వీళ్ళందరూ కూర్చొని అయితే తింటున్నారు. సో ఈసారి కూడా మా అరుణ, మా మరిది మిస్ అయ్యారనమాట. ఈ ఫంక్షన్కి మేము అటెండ్ అయ్యాము, వాళ్ళేమో మిస్ అయ్యారనమాట. సో చూడండి, ఇదేమో మా బ్యాచ్, ఇందాకేమో మా అత్తయ్యల బ్యాచ్ తింటున్నారు అనమాట. భోజనాలు అయితే వంటలు కూడా చాలా బాగా చేశారు. చాలా బాగున్నాయి అన్నమాట వంటలు కూడా. సో ఫైనల్గా అయితే భోజనాల టైం అండి. టైం వచ్చేసి 2 అవుతుంది. భోజనాలు అయితే అందరం చేసాము. వీడియో ఇంకా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము శ్రీనివాసపురం కూడా వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానన్నమాట. సో మా కోడలు అయితే అడిగి మరీ వీడియో తీయించుకుంది. సో అన్నాలు తిన్నాక ఇలా బయట అందరం కూర్చొని చెట్టు కింద కూర్చొని ముచ్చట్లు వేస్తున్నారనమాట. ఆల్రెడీ మా ఆడబిడ్డ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, మా వదిన వాళ్ళు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా మా పెద్ద అత్తయ్య, పెద్ద బాబాయ్ భార్య, చిన్న బాబాయి, మా అన్నయ్య ఏమో బైక్ మీద వచ్చారనమాట. మా వదిన వాళ్ళు ఏమో కార్ మీద వచ్చారు. అందరూ కలిసి
వెళ్ళిపోయారు. మేము బైక్స్ మీద వచ్చే వాళ్ళం అందరం కలిసి అలా కూర్చొని కొద్దిగా రిలాక్స్ అయిపోయి తర్వాత వెళ్దాంలే కొద్దిగా చల్లబడ్డాక అని చెప్పేసి అలా కూర్చొని శ్రీనివాసపురం కూడా వెళ్ళి ఇంటికైతే వెళ్ళిపోయామండి. చూసారు కదా ఫ్రెండ్స్, అవి ఏం పండ్లు నాకు కామెంట్ చేయండి. సో మీలో ఎవరికైనా తెలుసా ఫ్రెండ్స్, అవి ఇరుకు పండ్లంట. ఇరుకు పండ్లు ఏమో అంటారు, నాకైతే సంథింగ్ తెలియట్లేదు. నాకు తెలిసిందైతే చెప్పాను, ఇరుకు పండ్లని అన్నారు అక్కడ, గుర్తు రావట్లేదు. అవేనో కాదో నాకు కామెంట్ చేయండి. సో మా వాడైతే స్పెషల్గా నన్ను ఇక్కడికి వచ్చి మరీ వీడియో తీస్తున్నాడు. ఎందుకంటే మేము రాకముందు వాడు వాళ్ళ అత్తయ్యలతో వచ్చాడు కదా, వచ్చిన కొద్దిసేపటికంటే బోరు కొడుతుందని చెప్పేసి అక్కడ పేర్లు అనేవి అందరూ రాసుకున్నారన్నమాట ఆ చెట్టు మీద, ఎవరెవరు ఏం పేర్లు అని చెప్పేసి. మమ్మీ నేను పేరు రాశాను, నాది వీడియో తీద్దురా అని వెళ్ళి తీయించుకున్నాడు అనమాట. వెళ్ళి అక్కడికి చెట్టు దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీశాను. చూడండి చెట్టు అయితే ఎంత పెద్ద చెట్టు ఫ్రెండ్స్, మర్రి చెట్టు అనమాట. ఇది మర్రి చెట్టు చుట్టూ ఊడలు మొత్తం, అసలు పెద్ద చెట్టు అనమాట. అసలు టెంటు గింటు ఏం అవసరం లేదండి. ఒక్క చెట్టు కింద ఎంతమంది, ఒక 200 మంది వచ్చైనా కూడా ఇక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు. చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఫైనల్గా నేను కూడా అయితే ఇక్కడ నిల్చొని అయితే వీడియో తీసుకున్నానండి. ఎంత బాగుందో అనమాట. ఇక్కడైతే చాలా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చుట్టూ చెట్టు మొత్తం కవర్ చేసిందనమాట. సో అలా కొద్దిగా వీడియో అయితే తీసేసుకొని మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ వీళ్ళు ఏంటేంటో ముచ్చట్లు వేస్తున్నారన్నమాట అందరూ. నేను నా పనిలో అయితే నేనున్నాను, వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కొద్దిసేపు ఒక గంట సేపు అయితే ఇక్కడ కూర్చున్నాము. తర్వాత మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళామన్నమాట, శ్రీనివాసపురం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి దగ్గరే ఉంటుంది శ్రీనివాసపురం. అక్కడికైతే వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. వీడియోలు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు, నేను ప్రతిదీ వీడియో తీశాను. నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. మా ఆయన అయితే ఇంక వెళ్దామని చెప్పేసి బైక్ తీసుకొని అయితే వచ్చేసారు. చూడండి మొత్తం ఇక్కడ ఫంక్షన్ అయితే ఇదండి. ఇవాళ వీడియో అయితే నచ్చిందా ఫ్రెండ్స్? లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే మా అన్నయ్యని మా వాడిని ఇద్దరిని కలిసి అలా థంబ్నెయిల్ కోసం ఫోటో తీస్తానని చెప్పేసి వీడియో అయితే తీసేసాను. చూడండి ఇప్పుడు చెట్టు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఎంత పెద్ద చెట్టు. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇంకా మా ఆయన శ్రీనివాసపురం వెళ్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము. మేము, మా అన్నయ్య వాళ్ళు, మా పెద్ద అత్తయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అందరం కలిసి అయితే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ 6:30కి అయితే మళ్ళీ ఇంటికైతే వచ్చేసామండి. సో ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఓకే బాయ్.